కాదు అయినా మీరు పిఠాపురం వెళ్ళకుండా కాకినాడ వచ్చారు, ఇటు అందరూ సినిమా వాళ్ళందరూ పిఠాపురం వెళ్తుంటే. అంటే ఇక్కడ కాకినాడ కాజా ఫేమస్ అనుకున్నా, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది నాకు ఇక్కడ సునీల్ రాజా ఉన్నాడని. నిజంగా పెద్ద హీరో లెక్క మస్తు ఎత్తున్నవే నువ్వు, ఇంత కూల్గా ఉన్నావు. ఎంతో టెన్షన్లు ఉంటావు అనుకున్నా, కానీ చాలా కూల్గా ఉన్నావు. అంటే ఇది 4వ సారి కదా? 4వ సారి. అయినా ప్రజలతో మీరు ఉన్నారు అంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకంటే స్పెషల్ ఏంటంటే 20 ఏండ్లు ఇంచుమించు. ఎంత ఓపిక ఉన్నది గంతగానో? అంటే ఓపిక, మనకి ఇష్టమైన పని చేసేటప్పుడు ఓపిక దానికి అదే వస్తుంది. సో ఇక్కడ నేను ఎంపీగా ఉండాలి, ఒకసారి ఒక 5 ఏళ్ళు చేసి ఎవరు చేయని విధంగా చేయాలి ఒక ఆలోచనతో ఉన్నవాడిని కాబట్టి ట్రై చేస్తూనే ఉన్నాను. ఎందుకంటే మా పెద్దలు చెప్తా ఉండేవాళ్ళు, ఒరే పడిపోవటం అందరూ పడిపోతారు, పడిపోయి లేకపోతే తప్పు, మన క్యారెక్టర్ చెప్పేది అదే. సో పడిన ప్రతిసారి లెగుస్తానే ఉన్నాం. కాదన్న ఇప్పుడు అంటే ఆల్రెడీ డెవలప్మెంట్కు ఏమనుకోవద్దు, మనసులో ఉన్నాయని అడిగేస్తున్నాను. మరి మీరు అంటే మీకు అది నాకులాగే మీరు కూడా ఇక్కడే భాష యాస మీకు బాగా ఇష్టం అంట విన్నాను నేను. అంటే ఎవరన్నా కూడా అలాగే అండి ఏమండి ఇవన్నీ మీకు భాషలో ఉన్నాయని విన్నాను. అంటే ఊరి మీద మమకారమా అంతగానం? ఈ ప్రాంతం మీద, నేను పుట్టి పెరిగిన ప్రాంతం, చిన్నతనం నుంచి ఇక్కడ బాగా ఇష్టంగా పెరిగాను. అలాగే నేను అబ్రాడ్ వెళ్ళినప్పుడు, నేను స్కూల్ డేస్ లో చదువుకుంటున్నప్పుడు కానీ, నేను లండన్ లో ఉన్నప్పుడు కూడా మా ఫ్రెండ్స్ చాలా మంది ఇండియా నుంచి, ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళు ఉన్నవాళ్ళు, నా భాషకే చాలా మంది ఫిదా అయిపోవాళ్ళు. ఒకసారి సునీల్ అంతా కూర్చుని మాట్లాడాలి భలే ఉంటది ఈ నేర్స అనేవాడు. మళ్ళీ ఊరు వెళ్ళినట్టుగా ఉంటది, కాజా తిన్నంత మజా వస్తుంది. అంటే మీకు లేనివి కావన్న అన్నీ ఉన్నాయి. విమానంలో దినం తిరగొచ్చు మీరు, విమానంలో ప్రయాణానికి మీకు అంతగానం ఉంది. ఆయన కూడా వీధుల్లో తిరగాలన్న ఆలోచన ఎలా వచ్చింది? ముఖ్యంగా నా పరిధిలో అది ఆంటర్ప్రెనర్గా కానీ వ్యాపారవేత్తగా కానీ ఎంతవరకు వీలుంటే అంతవరకు సోషల్ కార్యక్రమాలు చేస్తానే వస్తూ ఉన్నాం గత ఇన్ని సంవత్సరాల్లో. కానీ నా చిన్నతనం నుంచి ఒకటి ఉండిపోయింది. ఎందుకంటే ఒక పాలిటీషియన్గా మంచి ఆలోచనలతో మంచి ఉద్దేశంతో ఉండి అట్లీస్ట్ ఒక ఆదర్శంగా చూపించాలి ఒకసారి చేసి. ఎందుకంటే మా వాళ్ళు చాలా దగ్గర బంధువుల్ని చాలామంది రాజకీయ నాయకులుగా చూశాను. వాళ్ళందరికీ గొప్ప గొప్ప అవకాశాలు వచ్చి, అంటే ఎందుకంటే ముఖ్యంగా ఎక్స్పోజరు, కొంచెం ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, కొంచెం